ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఢిల్లీ పర్యటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు ఉన్నట్టుండి లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అది కూడా ప్రధాని ఏపీ పర్యటనకు ముందు హస్తిన పర్యటన ఆంతర్యమేంటి? అసలేం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే లోకేష్ ఢిల్లీ టూర్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఆయన ఢిల్లీ టూర్లో అందరినీ ఆకట్టుకున్న విషయం ఏంటి అంటే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలవడం. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. అటువంటిది ఆయన్ను కలవడమే ఎక్కువగా ఆసక్తిని రేపుతోంది. ఇక జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు కమల దళంలో కీలకంగా ఉన్నారు. అయితే తాజాగా లోకేష్ ఆయన్ను కలవడం మర్యాదపూర్వకంగాని టీడీపీ వర్గాలు చెబుతున్నా ఇంకేదో ఉందన్న చర్చ అయితే నడుస్తోంది. ఇక ఉపరాష్ట్రపతితో లోకేష్ చాలా విషయాలు చర్చించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఈ మీటింగ్ ఆసక్తిని పెంచితే మరో కీలక సమావేశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ సమావేశం. దాదాపుగా అరగంట పాటు లోకేష్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు అమిత్ షాతో చర్చించారని పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా లోకేష్ తాను చేసిన వేలాది కిలోమీటర్ల యువగళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు. దాంతో అమిత్ షా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. లోకేష్ ప్రజలతో మమేకమైన తీరును ఆయన ప్రశంసించారు. ఇక గత నెలలో ప్రధాని మోడీ వద్దకు వెళ్లినప్పుడు తన పుస్తకాన్ని ప్రధానికి అందించి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు లోకేష్. ఇక ఇప్పుడు అమిత్ షాతో భేటీతో కేంద్రం పెద్దల గుడ్ లుక్స్ లో యువనేత ఉన్నారన్న సంకేతాలు అందించారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉండడంతో బీజేపీ పెద్దలతో లోకేష్ సాన్నిహిత్యం పెంచుకుంటున్నారన్న టాక్ ఉంది. అందుకే ఇప్పుడు ఆ పనిని లోకేష్ విజయవంతంగా చేస్తున్నారని అంటున్నారు. ఇక మీదట ఆయన తరచుగా ఢిల్లీ రాబోతున్నారని, రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర మంత్రుల దగ్గర ప్రస్తావించి వాటిని పరిష్కరించుకోవడం, అదే సమయంలో కేంద్రం పెద్దలను కలిసి వారితో మరింత అనుబంధం పెంచుకునేలా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండబోతున్నాయని అంటున్నారు. గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు వరుసబెట్టి ఢిల్లీ టూర్లు వేసేవారు. మొత్తం 29 సార్లు ఢిల్లీ పర్యటనలు చేశానని చంద్రబాబే ఒక సందర్భంలో వెల్లడించారు. అది ఆనాటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆయన వారసుడు లోకేష్ ఉన్నారు. పైగా జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కి ఎలివేషన్ అవసరమని టీడీపీ వ్యూహంగా పెట్టుకుంది. దాంతో రానున్న రోజుల్లో ఢిల్లీ యాత్రలు ఎక్కువగా లోకేషే చేపడతారని అంటున్నారు. అలా ఏపీకి కేంద్రం నుంచి ఏ సాయం దక్కినా అది లోకేష్ ఖాతాలో పడుతుందని అంటున్నారు. మొత్తానికి లోకేష్ హస్తిన పర్యటనలు ఎప్పుడూ స్పెషల్గానే ఉండబోతున్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏపీలో రాజకీయ అంశాలపై నివేదిక ఇచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంపై అమిత్ షాతో చర్చించినట్టుగా చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తుతో పాటు పలు కీలక అంశాలకు సంబంధించిన కేసుల పురోగతిని కూడా అమిత్ షాకు లోకేష్ వివరించినట్టుగా చెబుతున్నారు. అలాగే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున దుమారం రేపుతోందో, అలాగే తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు లోకేష్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో ప్రతిపక్షం అలజడి లేపేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించినట్టుగా సమాచారం. ఇక ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. దీంతో చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తోంది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.